హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఒక మార్నింగ్ ఒక వీడియో పెట్టాను. అది రియల్మీ నార్జో 30 Pro వర్సెస్ రెడ్మీ నోట్ 10 Pro అనే మొబైల్ గురించి ఒక వీడియో చేశాను. మీ దగ్గర ఉన్న అమౌంట్ బట్టి ఏ మొబైల్ తీసుకోవాలని చెప్పి ఒక వీడియో చేశాను. అది చూడకపోతే కనుక పైన కార్డ్స్లో పెడతాం, లేదా ఎండింగ్లో వస్తుంది. ఒకసారి చూడండి, చూసి మీ ఒపీనియన్ ఏంటో చూడండి. అది కాకుండా మీ దగ్గర 16,000 ఉంటే కనుక ఏ మొబైల్ తీసుకోవాలి అని చెప్పి పూర్తిగా మీతో మాట్లాడానమాట. సో ప్లీజ్ చూడకపోతే కనుక పైన కార్డ్స్లో పెడతాను, ఒకసారి చూడండి, ఓకేనా. ఇంక ఈరోజు టాపిక్ వచ్చేసరికి మీరు ఆల్ తమ్ముని చూసే ఉంటారు. అలాగే మనకి రియల్మీ X1 5G మొబైల్ అనమాట ఇది. దాంతోపాటు రెడ్మీ నోట్ 10 Pro Max. సో ఈ రెండు మొబైల్ గురించి కంపేర్ చేస్తున్నాను అనమాట. సో పర్ఫెక్ట్ మీ దగ్గర 20,000 ఉంటే కనుక రియల్మీ X7 తీసుకోవాలా, అలాగే రెడ్మీ నోట్ 10 Pro Max తీసుకోవాలా, ఈ రెండు మొబైల్ ఏది తీసుకోవాలి దాని గురించి పూర్తి వివరాలు మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకండి, మీరు లాస్ట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మన టాపిక్లోకి వస్తే కనుక ఈ రోజు మనము రెడ్మీ నోట్ 10 Pro Max వర్సెస్ రియల్మీ X1 కంపేర్ చేస్తున్నాము. సో దేనికంటే కనుక మీరు అనొచ్చు, రెడ్మీ నోట్ 10 ఉంది కదా, దాంతో కంపేర్ చేయొచ్చు కదా, అదే ప్రోతో కంపేర్ చేయొచ్చు కదా అని అడగచ్చు. కానీ మనకి రియల్మీ X1 ప్రైస్ 6GB 128GB ఇంటర్నల్, అలాగే రెడ్మీ నోట్ 10 Pro Max 6GB 128GB ఇంటర్నల్ ఒకటే ప్రైస్ కాబట్టి సో రెండు మనకి కంపేర్ చేస్తున్నాం అనమాట. సో కంపేర్స్లోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ డిజైన్ గురించి మనం మాట్లాడితే కనుక రెండు ఈక్వల్గా ఉంటాయి. రెండు మనకి ప్లాస్టిక్ బోర్డ్తో వస్తాయి, ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తాయి. మనకి కొంచెం ఫ్రంట్ వచ్చేసరికి రెడ్మీ వచ్చేసరికి కార్బనిక్ గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అనమాట. అందులో మనకి లైట్ వెయిట్గా ఉంటుంది. రియల్మీ వచ్చేసరికి 176 గ్రామ్స్ కానీ 173 గ్రామ్స్ కానీ మనకి ఉంటుందన్నమాట. సో మనకి చాలా కాంపాక్ట్గా ఉంటుంది. రియల్మీ X1 వచ్చేసరికి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. సో మీరు మొబైల్ పాకెట్లో పెట్టుకుంటే కనుక చాలా సింపుల్గా ఉంటుందన్నమాట రియల్మీ X1 వచ్చేసరికి. కానీ మనకి అదొకసారి బ్లక్కీగా ఉంటుంది. అంటే బ్లక్కీగా అంటే ఏమీ లేదు, వెయిట్లెస్గా ఉంటుంది అది కూడా. సో కొంచెం డిస్ప్లే పరంగా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డిస్ప్లే గురించి మనం మాట్లాడితే కనుక మనకి రెండు ఈక్వల్ అనమాట. రెండు మనకి సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తాయి కాబట్టి సో ఇక్కడ బెస్ట్ అనమాట. కానీ కొంచెం రెడ్మీ వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంది కాబట్టి, అలాగే మనకి SD10 సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది. అది వచ్చేసరికి బెటర్ అంటే ఏమీ లేదు, మీరు ఏం గేమ్స్ ఆడారు అనుకోండి, అప్పుడు మనకి 120 అనేది మనకి కొంచెం హెల్ప్ చేస్తుంది. సో 120లో ప్లే చేసే గేమ్స్ మనకి ఇంకేం రాలేదు కాబట్టి కొంచెం స్మూత్నెస్గా ఉంటుందన్నమాట. మీరు యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ కొంచెం రన్ చేసినప్పుడు మీకు దాంతో కంపేర్ చేస్తే కనుక ఈ మొబైల్లో వచ్చేసరికి రెడ్మీలో వచ్చేసరికి కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది రెడ్మీలో వచ్చేసరికి. ఇంకా ఫుల్ HD ప్లస్ సూపర్ ఎమ్ డిస్ప్లే కాబట్టి మనకి రెండు ఈక్వల్ కాబట్టి వీడియో క్వాలిటీ కానీ, సో మనకి అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, మన దగ్గర వీడియో కానీ ఎనీ వీడియో మనకి చాలా ఎక్సలెంట్ క్వాలిటీతో మనకి చూపిస్తున్నాయి కాబట్టి రెండు ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ గురించి మనం మాట్లాడితే కనుక ఇందులో ప్రధాన మార్పు అని చెప్పొచ్చు. రియల్మీ X7 వచ్చేసరికి 4310 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 50 వాట్ సపోర్ట్ చేస్తుంది. టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది. రెడ్మీ నోట్ 10 Pro Max వచ్చేసరికి 5020 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 33 వాట్ సపోర్ట్ చేస్తుంది. టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ పరంగా అయితే కనుక మీకు 1 hour ఎక్స్ట్రా వస్తుంది రెడ్మీ అనమాట. సో మనకి అది కూడా సూపర్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి 1 year అంతే ఉండదు. మహా అయితే కనుక ½ hour కానీ ఒక 1 hour కానీ ఎక్స్ట్రా వస్తుంది, అంతమించి ఇంకేం లేదు. కానీ ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవ్వాలంటే కనుక మనకి రియల్మీ చాలా బాగుంటుంది అనమాట. మీకు వితిన్ 30 minutes లో మనకి ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఇది కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. అది కూడా బాగానే ఛార్జ్ అవుతుంది. సో అది మనకు కొంచెం 1 hour కానీ 1.5 కానీ మనకి ఈజీగా అవుతుందన్నమాట ఛార్జ్ చేసరికి. సో ఇనేమో మనకి బ్యాటరీ పరంగా రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. ఇక నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడితే కనుక ఇక్కడ కూడా చాలా బెటర్గా ఉందని చెప్పొచ్చు. రియల్మీ X7 వచ్చేసరికి మనకి రెడ్మీ కూడా చాలా బాగుంటుంది. రెండు మనకి ఒకటే ప్రాసెసర్ అనమాట. అంటే గేమింగ్ పర్పస్ అయితే కనుక రెండు ఈక్వల్గా ఉంటాయి. కానీ మనకి రియల్మీ X7 వచ్చేసరికి 5G మోడెంతో వస్తుంది అనమాట. మీటెక్ నుంచి వస్తున్న 800U ప్రాసెసర్ అనమాట. ఇది వచ్చేసరికి ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్, బెస్ట్ ప్రాసెసర్. అలాగే మనకి Qualcomm Snapdragon 782 గేమింగ్ ప్రాసెసర్ ఉంటుంది రెడ్మీలో వచ్చేసరికి. అది గేమింగ్ ప్రాసెసర్ కాబట్టి రెండు ఈక్వల్గా ఉంటాయి అనమాట. సో మీరు పర్ఫార్మెన్స్ పరంగా అయితే కనుక మీరు ఎక్కడ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమి ఉండవు. సో రెండు మనకి ఈక్వల్గా మనకి రన్ చేస్తాయి గేమ్స్ వచ్చేసరికి. సో ఎనివే మనకి బాగానే ఉంటాయి రెండు మొబైల్స్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ ర్యామ్ గురించి మనం మాట్లాడితే కనుక రియల్మీ X1 వచ్చేసరికి మనకు రెండు వేరియంట్తో వస్తుంది. 6GB 128GB ఇంటర్నల్, అలాగే 8GB 128GB ఇంటర్నల్తో వస్తుంది. 8GB సాల్ట్ అంటే ఏమీ లేదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రెడ్మీ వచ్చేసరికి మనకి 3 వేరియంట్తో వస్తుంది. ఒకటి 6GB 64GB ఇంటర్నల్, 6GB 128GB ఇంటర్నల్, 8GB 128GB ఇంటర్నల్తో వస్తుంది. 8GB సాల్ట్ వేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం. ఎందుకంటే మనకి డెడికేటెడ్ సాల్ట్ ఇచ్చారు కాబట్టి సో మనకి మెమరీ కార్డ్ వేసే ఆప్షన్ ఉంది కాబట్టి అది బెటర్గా ఉంటుంది రెడ్మీ వచ్చేసరికి.
ఇక నెక్స్ట్ కెమెరా గురించి ప్రధానంగా మాట్లాడితే కనుక ఇందులో మనకి రెండు డిఫరెంట్గా ఉన్నాయి, రెండు మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి అనమాట. సో కెమెరా క్వాలిటీ అయితే కనుక రియల్మీ X7 వచ్చేసరికి మనకి 3 కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమ్ 64 కెమెరా అపర్చర్ 1.9తో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో, 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్లో, అలాగే 1080 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబుల్ ఉంటుంది. ఇంకా ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 MP 1.8తో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5 MP సూపర్ మ్యాక్రో, 2 MP డెప్త్ సార్ 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్లో. సో కెమెరా పరంగా అయితే కనుక మన రెండు ఈక్వల్గా ఉంటాయి, కానీ మనకి కొంచెం బెటర్గా ఉంటుంది 108 MP, అంత మించి ఏమి లేదు. అదే ఆ మొబైల్లో మనకి 108 MP మనకి ఆప్షన్ ఉంటుంది కాబట్టి అది మనకి ఆన్ చేస్తే కనుక కొంచెం బెటర్గా ఉంటుంది. నార్మల్గా అయితే కనుక రెండు ఈక్వల్గా ఉంటాయి అనమాట. మనకి రియల్మీ కూడా తీసుకోవడానికి రియల్మీ క్రోమా బూస్ట్ ఉంటుంది, అన్ని బాగుంటాయి కాబట్టి సో రెండు పక్కన పెడితే కనుక రెండు మనకి ఈక్వల్గా ఉంటాయి. కెమెరా క్వాలిటీ అయితే కనుక మీరు నెంబరింగ్ ఉందని చెప్పి అది ఎక్కువ ఉందని కాదు, సో రెండు పర్ఫార్మెన్స్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి సో కెమెరా పరంగా రెండు విన్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ ఫ్రంట్ క్యామ్ పరంగా అయితే కనుక రెండు ఈక్వల్ అనమాట. రెండు మనకి 16 MP అపర్చర్ 2.1తో వస్తుంది, ఆ 2.5తో వస్తుంది. సో 1080 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు కాబట్టి సో ఫ్రంట్ క్యామ్ పరంగా అయితే కనుక బాగానే ఉంటుంది. సో పగలు తీసినా నైట్ తీసినా మనకి క్వాలిటీ అనేది కొంచెం యావరేజ్ గా వస్తుంది అనమాట. సో బాగుంటుంది తీస్తే కనుక. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రైస్ గురించి మనం మాట్లాడితే కనుక రియల్మీ X7 వచ్చేసరికి 2 వేరియంట్ వస్తుంది. 6GB 120GB ఇంటర్నల్ వచ్చేసరికి 20,000 పెట్టారు, అలాగే 8GB 120GB ఇంటర్నల్ వచ్చేసరికి 22,000 పెట్టారు అనమాట. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 3 వేరియంట్ వస్తుంది. 6GB 64GB ఇంటర్నల్ వచ్చేసరికి 19,000 పెట్టారు, అలాగే 6GB 120GB ఇంటర్నల్ వచ్చేసరికి 20,000 పెట్టారు, 8GB 120GB ఇంటర్నల్ వచ్చేసరికి 22,000 పెట్టారు. సో మాక్సిమం మనకి 6GB 120GB గురించి మనం మాట్లాడితే కనుక ఇక్కడ ఏది బెటర్ అనుకుంటే కనుక మీకు డెస్క్టాప్ మీద చూడండి. డెస్క్టాప్ మీద మీకు రియల్మీ X7 ప్రోస్ అండ్ కాన్స్ వేసాను, అలాగే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి ప్రోస్ అండ్ కాన్స్ గురించి వేశాను. సో మీ ప్రియారిటీని బట్టి ఉంటుందన్నమాట. రెండు ఈక్వల్గా ఉంటాయి అనమాట. రెండు మనకి డిస్ప్లే పరంగా, కెమెరా పరంగా, బ్యాటరీ పరంగా అండ్ ప్రాసెసర్ పరంగా అన్ని ఈక్వల్గా ఉంటాయి అనమాట. సో నన్ను అడిగితే కనుక మీరు 20,000 ఉంటే కనుక రెండిట్లో ఏదో మొబైల్ తీసుకోవచ్చు. మీరు 4G 5G పక్కన పెడితే కనుక రెండిట్లో మీకు రెండు ఈక్వల్, రెండు మంచి మొబైల్సే కాబట్టి సో ఎనివే మీరు అదేదో 108 MP ఉంది కదా అది ఎక్కువ మనకి కెమెరా బాగుంటుంది అనుకోకండి. సో మనకి రెండు ఈక్వల్గా ఉంటాయి. సో బ్యాటరీ కూడా అంతే, మనకి ఇది 4,000 ఇచ్చారు, అది 5,000 ఇచ్చారు కదా, మనకి ఎక్కువ వస్తుంది అనుకోకండి. అది మనకు సూపర్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి అది మహా అయితే మనకి దీనికి దానికి హాఫ్ అన్ అవర్ కానీ 30 గంట కానీ మనకి ఎక్స్ట్రా అవుతుంది, అంత మించి ఇంకేం లేదు. కానీ ఫాస్ట్గా ఛార్జ్ అవ్వాలంటే కనుక రియల్మీ X7 కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. సో మీ దగ్గర 20,000 ఉన్నాయనుకుంటే కనుక రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. సో ఇది దొరకపోతే అది తీసుకోండి, అది దొరకపోతే ఇది తీసుకోండి. ఒకటే చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, సర్వీస్ సెంటర్ చూడండి. సర్వీస్ సెంటర్ మీ ఏరియాలో దగ్గరలో ఉంటే కనుక ఆ మొబైల్ తీసుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి 6 months ఒకసారి సర్వీస్ అనేది చేసుకుంటూ ఉండండి, అది బెటర్గా ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. సో బెటర్గా ఉంటుంది అనమాట రియల్మీ X7 అండ్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి. ఓకేనా, మీకు అర్థమైంది కదా. మీది 20,000 ఉంటే కనుక ఏ మొబైల్ తీసుకోవచ్చు అనమాట. ఓకే సార్, టాపిక్ ఇదనమాట. నెక్స్ట్ ముందుకు వస్తాను. అందరికి బాయ్ అండ్ జై హింద్.